అందరికీ వందనాలు. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్, క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళం, సిఆర్పి ఫోర్స్ ఇండియా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ. మార్చి నెల ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం రాజమండ్రి సమీపంలో 24వ తారీఖు రాత్రి 11:42 జరిగిన ఆ మరణం నేటికి 12 రోజులు అవుతా ఉంది. ఆయన ఇప్పటికీ కూడా ఆ మరణాన్ని గురించిన స్పష్టత అనేది ఇప్పటికీ కూడా పోలీస్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మరెవరు కూడా ఇవ్వలేకపోయారు. ఈ విషయంలో కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు ఇది నిజమా అనే కొన్ని వీడియోలు కూడా సిఆర్పిఎఫ్ తరఫున, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున విడుదల చేశాం. ఈరోజు మరొక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు రావడానికి నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. ప్రత్యేకంగా పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, కొంతమంది క్రైస్తవ నాయకులు, కొంతమంది ఇతర నాయకులైన అనబడిన వారు కూడా, ప్రభుత్వ రాజకీయ నాయకులు కూడా వీటి విషయాల్లో సమన్వయం పాటించండి అన్నారు. అంత మాత్రమే కాకుండా మన ప్రవీణ్ పగడాల గారి యొక్క వారి భార్య మేడం గారు, జెసికా మేడం గారు కూడా వారు కూడా అంటున్నారు శాంతిగా ఉండాలి, సమన్వయం పాటించండి అని. నేను ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సమన్వయం పాటించండి అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాల. శాంతి పాటించండి. ఇప్పుడు క్రైస్తవులు జరిగిన ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి విషయంలో ప్రభుత్వ ఆస్తులను ఎక్కడా ధ్వంసం చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల మీద ఎక్కడా దాడులు చేయలేదు. ఎవరిని కొట్టినట్టు కానీ, ఎవరి మీద ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు కానీ, ఏ విధమైన ఎటువంటి దాడులు చేసినట్టుగా కూడా ఎక్కడ మనకు కనబట్లా. సమన్వయం పాటించండి అంటే అర్థం అవట్లా. ఒక విషయాన్ని గమనించండి. కొన్ని సంఘటనలు మన హైందవ సహోదరులకు జరిగినప్పుడు కేవలం అనుమానాలతో చర్చిల మీద దాడులు చేశారు, పాస్టర్లను చంపేశారు, బహిరంగంగా అనేక మందిని చిత్రహింసలు పెట్టారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు, ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా చాలా సందర్భాల్లో వారు దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు ఈ 12 రోజులు జరిగిన ప్రవీణ్ గారు మరణించిన ఈ 12 రోజుల వ్యవధిలో అలాంటి అవాంఛనీయమైన సంఘటనలు ఎక్కడా జరగలేదు. ఎటువంటి కూడా జరగలేదు. అందరూ కూడా సమన్వయం పాటిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే ఈరోజు పోలీస్ అధికారులు కొంతమందికి నోటీసులు పంపిస్తున్నారని మనం వింటున్నాం. నేను ఒక విషయాన్ని అడగాలని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నది దేనికోసం పంపిస్తున్నారు, దేని విషయంలో పంపిస్తున్నారు అన్నది ఒక క్లారిటీ కావాలి. అంటే ప్రవీణ్ పగడాల గారిది హత్య అని తెలియచేస్తున్నందుకు మీరు వారికి నోటీసులు పంపిస్తున్నారు. ఒక విషయాన్ని నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇప్పుడు ఆధారాలతో కూడిన ఆరోపణే కదా మాది. అక్కడ జరిగిన సంఘటనా స్థలంలో ప్రవీణ్ గారి మీద బండి కానీ లేకుండా మేము ఆరోపణ చేస్తే, అక్కడ చెక్కలకు రక్తం అంటకుండా ఆరోపణ చేస్తే, అంత మాత్రమే కాకుండా అక్కడ ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క టీషర్ట్ మీద ఆ మార్కు లేకుండా, ఆ బూట్ మార్కు లేకుండా మేము ఆరోపణ చేస్తే, ఇంకా అనేకమైన సంఘటనలు మనకు అక్కడ ఉన్న సంఘటనలు, హత్య అనడానికి అనిపించే ప్రతి సంఘటన బట్టి మేము ఇప్పటికీ ప్రశ్నిస్తున్నాం. కానీ ఎక్కడ ఎవరు ఏ విధంగా ప్రశ్నిస్తున్నా వాటికి మాత్రం జవాబులు లేవు. అది పక్కన పెట్టి ప్రవీణ్ గారి యొక్క క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి అలాంటి సన్నివేశాలను సృష్టిస్తూ ఈరోజు సీసీ ఫుటేజ్ల ద్వారా ఆయన తాగుబోతుగా ఆయన ప్రయాణం చేసే పరిస్థితులన్నింటినీ కూడా రికార్డింగ్స్ని బయటికి తీసుకొచ్చారు. దీని విషయంలో పోలీసు అధికారులు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, మేము కేవలము ఆ రోజు సీసీ ఫుటేజ్ నుంచి మేము ఇచ్చిన ఆయన ఆ టోల్ ప్లాజా నుంచి మేము ఇచ్చిన వాటి తప్ప మిగిలిన వాటి విషయంలో మా ప్రమేయం లేదు అని వారు స్పష్టత తెలియజేశారు. ప్రవీణ్ పగడాల గారు వైన్ షాప్లోకి వెళ్ళారని, రోడ్ల మీద పడిపోయారని, ఆయన విషయంలో కొన్ని చిత్రీకరణలు కూడా మేము కొన్ని ప్రశ్నలు రేజ్ చేశాం, కొన్ని అనుమానాలు మేము తెలియజేశాం. ఇదేంటని వాటికి కూడా ఏ మీడియా కానీ, ఏ ప్రభుత్వ అధికారులు కానీ, ఏ పోలీస్ అధికారులు కానీ సమాధానం చెప్పలేదు. దానికి ఏ సమాధానం దొరకలేదు. మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఇది కేవలం అనుమానం, అంటే ఇది ఇంకా స్పష్టత లేని విషయం. సరే,
మేము హత్య అనే దాన్ని ఒక ఆధారంతో ఆరోపిస్తున్నాం. మరి ఇప్పుడు వీళ్ళు అనగా ఛానల్స్ వారు కావచ్చు, ఇప్పుడు ఈ క్రైస్తవ వ్యతిరేకులుగా కొంతమంది, ప్రభుత్వాలను సమర్థిస్తూ కొంతమంది నాయకులు, వీళ్ళందరూ కూడా ఇది యాక్సిడెంట్ అని వారు తెలియజేస్తున్నారు. కొంతమంది మతోన్మాదులైతే మరీ భయంకరంగా అన్నాడండి. ఇప్పుడు వినాయకుడు ఫోటో పెట్టిన షాపులో కొన్నాడు కాబట్టి యెహోవాని చంపేశాడు. యెహోవాని చంపేశాడు. డౌట్ లేదు, ఎటువంటి డౌట్ లేదు, చంపేశాడు. ఇది 100% కన్ఫర్మ్. వాడు అన్యుల దగ్గర మందు కొనుక్కున్నాడు. అది అవునన్నా. యెహోవాకి ఉగ్రత వచ్చింది, పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ బండి మీదకి వెళ్ళి పొదల్లోకి లాగేసింది. బండి మీద రావాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది? ఆ టైంలో ప్రయాణం పెట్టి ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అంత దూరం నుంచి? నాకైతే డౌట్ వచ్చింది. అయితే అక్కడ సీసీ ఫుటేజ్ అవి ఉన్నాయట, పోలీసులు ఆరా తీస్తారు, అవి తర్వాత సంగతి అవన్నీ బయటకు వస్తాయి. అయితే అసలు విషయం ఏంటంటే ఇతర దేవీ దేవతలు చాలా దూషించాడు. ఎవరు కూడా చాలా మంది, ఈ రోజు నేను వీడియో చూశాను, ఒక్కరు కూడా అయ్యో పాపం అనలేదు, దేశద్రోహి కిందే చూశారు. ఎందుకు దేశద్రోహి అంటున్నానంటే ఇతర దేశాన్ని, మన దేశాన్ని కించపరుస్తారు. అలాంటి క్రిమినల్ వాడు, సైకో వాడు, తాగుబోతే ఎదవా, తాగి 400 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. వాడు నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. వారు ఒక స్త్రీ అయితే ప్రవీణ్ పగడాల గారి మీద ఒక అసభ్యకరమైన పాటలు కూడా చిత్రీకరించారు. పగడాలు పగిలిందా, ముత్యాలు దూర నీరిందా, వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. పగడాల పగిలిందా, యేసయ్యా రాలేదా. అంత మాత్రమే కాకుండా కొంతమంది ప్రవీణ్ పచ్చి తాగుబోతూ అని, వాడు తాగి చచ్చాడు అని చాలా అసభ్యంగా ఆయన గురించి సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. మరి వారికి వెళ్ళని నోటీసులు, ఆధారాలతో మేము ఇది హత్య అని చెప్తున్న వారికి నోటీసులు ఎందుకు పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు? మన భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా సమానత్వ హక్కు అని ఒకటి ఉంది. కేవలం క్రైస్తవులు ఆరోపిస్తున్నారని వారికి నోటీసులు పంపించి, ఈరోజు మేము గాయపడిన వాళ్ళమండి. ఒక క్రైస్తవ మత నాయకుడు, ఒక విలువలు కలిగిన ఒక గొప్ప నాయకుడు మేము పోగొట్టుకున్నాం. మాకు బాధ అంటూ ఉంటుంది. మా బాధను వ్యక్తపరుస్తున్న సందర్భాల్లో మమ్మల్ని హేళన చేస్తూ, ఇంత భయంకరంగా ఆయన అసభ్యమైన మాటలు మాట్లాడుతూ, ఈరోజు క్రైస్తవ మనోభావాలను దెబ్బతీస్తున్న వారికి నోటీసులు పంపించవలసిన పరిస్థితులు ఉండగా, కేవలము క్రైస్తవ నాయకులకు మాత్రమే, క్రైస్తవులకు మాత్రమే, అనగా ఇది హత్య అన్న వారికి మాత్రమే ఎందుకు నోటీసులు పంపిస్తున్నారు? ఇది ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అలాగనే పోలీస్ అధికారులు కావచ్చు, దీనికి ఒక క్లారిటీ మాకు ఇవ్వాల్సింది ఉంది. మేమేమి అల్లర్లు చేయట్లేదు, మేమేమి గొడవలు చేయట్లా. ఆయా ప్రాంతాల్లో శాంతి ర్యాలీలు చేస్తున్నాం, సమన్వయాన్ని పాటిస్తున్నాం, శాంతిని పాటిస్తున్నాం. ఎక్కడ అల్లర్లు జరగలా. ఈరోజు జరిగిన కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సకినేటిపల్లిలో రథాన్ని ఎవరో కాల్చేశారని అనుమానంతో చర్చిలను ధ్వంసం చేశారు, సేవకుల మీద అటాకులు చేశారు. కానీ అది తీరా ఎంక్వైరీలో తేలింది ఎవరు అని తెలిసిన తర్వాత సిగ్గుపడ్డారు. ఇలా చాలా సందర్భాలు, ఇలా హైందవ సహోదరులు ఉద్రేకంగా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉద్రేకంతో చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను కనుక, ఒకటి, సమన్వయం పాటిస్తూనే ఉన్నాము. మేము ఎక్కడ అల్లర్లు చేయట్లేదు, ఎక్కడ ప్రభుత్వ ఆస్తులను నష్టపరచడం లేదు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయటం లేదు. సమన్వయం పాటిస్తూనే మేము వెళ్తున్నాం, శాంతితోనే వెళ్తున్నాం. కాకపోతే న్యాయం జరిగించమని కోరుకుంటా ఉన్నాం. ఒకటి, క్రైస్తవ సమాజానికి ఈరోజు జరుగుతున్న అన్యాయాల విషయంలో ప్రభుత్వాలు దయచేసి సహృదయంతో, దయచేసి సమానత్వపు దృష్టితో చూసి మాకు న్యాయం జరిగించమని కోరుకుంటా ఉన్నాం.